పహల్గామి దాడి తర్వాత మనం సింధు జలాలు పాకిస్తాన్కి ఇవ్వకుండా ఆపేశాం. ఇప్పుడు ఈ జలాల గురించి ఎవరిని అడిగితే మనకి సింధు జలాలు వస్తాయి, ఎవరిని అడిగితే మనకి పాకిస్తాన్ అది కశ్మీర్ సమస్య తీరుతుంది అంటూ ఇప్పుడు పాకిస్తాన్ అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. చివరికి ఇప్పుడు యుఎన్ఎస్సిలో కూడా ఈ యొక్క దీని గురించి మాట్లాడడం జరిగింది. మీరందరూ కూడా మమ్మల్ని పట్టించుకోవాలి, మాకు ఇండస్ వాటర్ ఏదైతే జరిగిందో జల ఒప్పందం, సింధు జలాల ఒప్పందం, ఈ ఒప్పందం ప్రకారం మాకు నీరు ఇవ్వాలని భారత్ అడగండి. అదే కాకుండా అంతర్జాతీయ సమస్యగా ఉన్నటువంటి కశ్మీర్ సమస్యను కూడా పరిష్కరించండి అని చెప్పింది. నిజానికి అంతర్జాతీయ సమస్య అని ఎందుకన్నది, ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ కాదు. కశ్మీర్ అనేది కేవలం భారత్ పాకిస్తాన్ మధ్య అంటే ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిందే తప్ప ఇది అంతర్జాతీయ సమస్య కాదు అంటూ చాలా సార్లు అన్ని దేశాలు కూడా ఏక తీర్మానం చేశాయి. చాలా మంది అంటే యుఎన్ఎస్ లో కూడా అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. ఐక్యరాజ్య సమితి కూడా కశ్మీర్ సమస్యను మీరు పరిష్కరించుకోండి అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ అక్కడికి వెళ్లి దీన్ని అంతర్జాతీయ సమస్యగా ముద్ర వేసే ప్రయత్నాలు చేసింది. దానికి మన శాశ్వత సభ్యత్వం ఉన్నటువంటి ఎవరు హరీష్ గారు ఉన్నారు కదా, మన అంబాసిడర్, ఆయన అయితే గట్టిగా ఇచ్చేశారు. కశ్మీరు అంతర్జాతీయ సమస్య కాదు, కశ్మీరు మీరు మేము మాట్లాడుకోవలసినటువంటి ఒక సమస్య. పైగా కశ్మీరు భారతదేశంలో అంతర్భాగం. ఇంకా మీరు మాట్లాడడానికి ఏమీ లేదు. 370 రద్దుతో పూర్తిగా ఇప్పుడు అది కశ్మీర్ భారత్ లో కలిసిపోయినట్లే. అంటే 370 రద్దు వల్ల కూడా ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏడుస్తున్నారు, అది పక్కన పెడదాం. ఇప్పుడు పాకిస్తాన్ బాధ ఏంటంటే కశ్మీరు భారతదేశంలో భాగం అయిపోయింది, పిఓకిని కూడా స్వాధీనం చేసుకోవడానికి చూస్తున్నారు. అదే కనుక జరిగితే ఉగ్రవాదం వల్ల భారతదేశానికి ఎప్పటికీ ప్రమాదం ఉండదు. పైగా ఇప్పుడు సింధు జలాలు పాకిస్తాన్కి ఇవ్వడం లేదు కాబట్టి ఇప్పుడు దీన్ని యుఎన్ఎస్ లో పెడితే మొత్తం దీని గురించి పెద్ద రాద్ధాంతం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కూడా దీని మీద ఆలోచించి మాకు నీరు ఇప్పిస్తుంది, అలాగే భారత్ ని కట్టడి చేస్తుంది అనుకున్నారు. దానికోసం ఇప్పుడు పాక్ ఉప ప్రధాని ఇషాంత్ థారో ఎవరు ఉన్నారు కదా, అతడైతే వెళ్లి అక్కడ పెద్ద రాద్ధాంతం చేయాలనుకుంటే మన హరీష్ గారు గట్టి కౌంటర్ ఇచ్చారు. సింధు జలాలు మీకు రావు, సింధు జలాలకి మీకు సంబంధం లేదు, అయినా ఇప్పటి వరకు మీరు సింధు జలాలు నీరు తాగినందుకు మీరు అదృష్టవంతులు, అది మాకు రావాల్సినటువంటివి మా నీరు. అది 1960లో నెహ్రూ గారు వెళ్లి అక్కడ అనవసరంగా అంటే చేతగాని పిఎంలు వీళ్ళందరూ కూడా చేత కాని వాళ్ళు, అంటే చేత కాదు, పైగా పాకిస్తాన్కి అన్ని కట్టబెట్టిస్తే వాళ్ళ మనశ్శాంతిగా ఉంటారు. ఇప్పుడున్నటువంటి రాహుల్ గాంధీ వరకు అంతే, నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు వీళ్ళందరూ బాబ్రీ మసీద్ అంటే అక్కడికి వెళ్ళారు, బాబర్ దగ్గరికి వెళ్ళారు, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి బాబర్ సమాధిని దర్శించారు కానీ పక్కనే ఉన్నటువంటి రామాలయాన్ని ఇంతవరకు సందర్శించలేదు. అలాంటి దౌర్భాగ్యులు వీళ్ళు. అప్పుడు 1960లో నెహ్రూ వీళ్ళకేమో సింధు జలాలు ఇచ్చేసాడు పాకిస్తాన్కి. మరి కశ్మీర్ సమస్య అన్నారు కదా, మరి కశ్మీర్కి మీకు సంబంధం లేదన్నారు కదా, మరి కశ్మీర్ని వదిలేస్తారని పాకిస్తాన్ వాళ్ళు అడిగితే తర్వాత చూద్దాం సార్ మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. చూసారా, పిలిచారు, పిలిపించి సింధు జలాలు తీసుకున్నారు. కశ్మీర్ సమస్య అలాగే ఉండిపోయింది. ఆ నెహ్రూ ఏమొచ్చేసి అక్సైసీని అలాగే ఇచ్చేసాడు చైనాకి. ఎన్నో సమస్యలు తెలుసా దేశానికి, ఇటు బంగ్లాదేశ్ ని పాకిస్తాన్కి ఇచ్చి చండాలం చేశారు భారతదేశాన్ని. ఎంత చండాలం అంటే అంత చండాలం చేసేసారు కాంగ్రెస్ వాళ్ళు.